చెప్పండి చెప్పండి
జరిగిన ఆరాధన చిన్న కొంత ప్రార్థన చేస్తారు. అందరూ అలాగే మన మనస్సులో యేసు వైపు, మన హృదయాలను యేసు వైపు ప్రార్థన ఉందాము. దయచేసి బలపరచ గురించి ప్రార్థన అధ్యక్షులకి, కూడినటువంటి సేవలకి, నాతో దైవానికి, ముఖ్యంగా గంగనిష్ఠులకి, రాజుగారికి, ఆంతోరాజు గారికి మరి దినాన్ని ఇక్కడ రావడానికి అవకాశం, మరి మంచి అన్నాలని పరిచయం దేవుడి విధంగా ఇక్కడికి వచ్చాక బ్రహ్మాన్ని చూశాక చాలా సంతోషం కలిగింది. మేమందరూ మరి చాలా సంతోషం కలిగింది. ఓకే, చిన్న ప్రార్థన. మహాపరుషుడుగా, గొప్ప దేవుడా, ఘనమైన సర్వశక్తిమంతుడా, సర్వాంతరి, ప్రేమగల రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఇదిగో తండ్రి, ఎంతవరకు పాటల ద్వారా నడిపించి ఆరాధన ద్వారా మహిమపరచబడ్డావు తండ్రి. నీకే వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి, నీ దాసుని మా మధ్యకి తోడుకుని వచ్చావు దేవా. చక్కగా నిలబెట్టి తండ్రి దేవా, అనేక మర్మంతో కూడిన మాటలు ఇక్కడ కూడిన నాకు మాకు అర్థమయ్యేది ఆ నోటికి బోరగా ఉండి నువ్వు అందిస్తాడు. ఎందుకంటే మా మానవ స్వరం కాదు ఎంత దేవా, నీ స్వరంతో ఇచ్చిందండి. గొప్ప దేవుడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇగో తండ్రి, ఏర్పాటు చేసినట్టు ఆంతోరాజు గారిని పెట్టి కూడా నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాను తండ్రి. కాలం తండ్రి నీ స్వాధీనంలో ఉందండి. ఇగో మంచి వాతావరణం ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ కార్యక్రమం అంతా మంచిగా జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. నీ సిగ్గన మేఘన గురించి తండ్రి చక్కగా తండ్రి వాతావరణంలో ఇంకా కావలసిన అందరినీ నీ మాటలు విని మారు గొప్ప కార్యం చేస్తున్నావు. ఈ రాత్రి తండ్రి గొప్ప మహిమ కార్యం చేస్తున్నావు. దేవాని వాసన తండ్రి మంచి గొప్ప కార్యాలు చేస్తున్నావు. అనేక మారు మనసు వెళ్తున్నాను తండ్రి. ఇక్కడ ఆత్మతో నడుస్తున్న నేను నమ్ముచున్నాను. జరుగుతున్న ప్రతి కార్యక్రమం వ్యాఖ్యాసం నీ ఒక్కడో మహిమ ఏ పరిశుద్ధనామాలు ఆమేన్. అందరూ కూర్చుందామా? అందరూ క్రమంగా కూర్చుందాం. ఓకే, మంచిది. మంచి విలువైనటువంటి సమయానికి మనం వచ్చాం. అందరూ రెండు చేతులు పైకి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. సింహ గర్జ లాంటి వాక్యాన్ని వినాలన్న ఆసక్తి కలిగిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సమయానికి వచ్చాం. దైవజనులు గన్సా మినిస్ట్రీస్ అధినేత దైవజన రాజయ్య గారు వచ్చి వాక్య సందేశాన్ని అందించవలసిందిగా కోరుచున్నాం. చప్పట్లు కొట్టి ఆహ్వానం తెలియజేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకిద్దామా? చేతులు పైకిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు దేవుడు మనకు తోడైనందుకు గట్టిగా చప్పలు కూడా దేవునికి కనపరుద్దామా? మంచి వాతావరణం ఇచ్చిన దేవునికి గట్టిగా చప్పలు కొడదాం. దేవుని కనపరచాలి. దేవుడే వాతావరణం తన స్వాధీనములో ఆయన సువార్త కొరకు ఆయన ఆపాడు. దేవునికి స్తోత్రం. మరొక పని అయితే ఆయన జోక్యం చేసుకోపోయాను. సువార్త అంటే ఆయనకి ఎంతో ఇష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మరి ఇంతవరకు కూడా దేవుడి కృపచేతను బట్టి పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో మరి స్టీవెన్ పగల సువార్తలో ఇంతవరకు ఈ మీటింగులో చక్కగా సమయోచితముగా నడిపిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి ప్రత్యేక వందనాలు. అలాగే మనందరికీ హోస్టింగ్ ఇచ్చి బాధ్యతగా, అంటే హోస్టింగ్ ఇవ్వడం కాదు, బాధ్యతగా తను కూడా కష్టపడుతూ మనలను ప్రేమతో ఆహ్వానించి సకల మర్యాదలు చూపిన అంతనే గట్టిగా చప్పలు కొట్టి దేవునికి స్తోత్రాలు. అలాగనే మా నాతవరం మండల గౌరవ అధ్యక్షులు నెహమ్య గారికి ప్రత్యేకమైన వందనాలు.
మరి మాకు అత్యంత సన్నిహితులు, మా సంఘంలో కుటుంబంలో కలిసిపోయి ఉన్నటువంటి దానిలయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఇక్కడ చాలామంది మా యొక్క సహోదరుడు జాషువా, ఈరోజు జాషువా చక్కగా ఎవరండి సింగిల్ హ్యాండ్తో బండి నడిపి పాట పాడి ఈరోజు ఎలా ఉన్నారు? సింగిల్ హ్యాండ్తో వెహికల్ నడిపి పాట పాడుతూ చక్కగా ఉద్యోగపరిచిన సేవకుని బట్టి వందనాలు. అలాగే పేరు పేరున అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఇక్కడున్న ప్రతి దైవ సేవకునికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. నేరుగా వాక్యంలోకి వెళ్ళిపోదాము. దేవుడిచ్చిన సమయాన్ని, మంచి వాతావరణాన్ని బట్టి. అలాగే ఇక్కడ ఎవరైనా ఇంకా దైవ సేవకులు ఉంటే మీకు కూడా ప్రభుపేడ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి పగలంతా మంచిగా సువార్త జరిగించిన ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి గట్టిగా చప్పలు కూడా దేవునికి కనపడదామా? ఆయనే జరిగించుకున్నారు ఆయన పని. మనం కేవలం అల్పులమి, నిమిత్త మాత్రులమే. ఆమెన్ చెప్దామా? ఆమెన్. ఈ దారిని పోతున్నప్పుడు చాలాసార్లు, ఎందుకంటే నేను విశాఖపట్నం వారంలో కంపల్సరీగా 2 సార్లు ప్రయాణం చేస్తాను. మా గొలుగుండిపేటకి ఇక్కడికి బస్సు మీద చాలాసార్లు. ఈ బొడ్డిపల్లి సెంటర్లో మా దానిలో మాట్లాడిన ఎవరైనా మనకు పాస్టర్ మంచిగా, అంటే మనకి తగ్గట్టు పరిశ్రమ అయితే బాగున్నాను, ఈ ప్రాంతం ఒకసారి సువార్త జరిగితే బాగున్నాను మనసులో అనుకుంటున్నాను, మాట్లాడుకోవడం జరిగింది. ఆ హృదయవాంచిన దేవుడు తీర్చాడు. ఎందుకంటే పల్లెల్లో సువార్త జరుగుతుంది, కొండల్లో జరుగుతుంది, కానీ పట్టణాల్లో లేదు. పట్టణాలు లేదు. ఈ సువార్త జరుగుతుండగానే పట్టణం నుంచి వచ్చిన మా దైవశాఖలు కూడా నిర్ణయం తీసుకున్నాం. 2026 ఫిబ్రవరిలో మెగా సువార్త విశాఖపట్నం సిటీ ప్రతి ఇంటికి అందిద్దామని ఇందాకనే డిసైడ్ అయ్యాం. దేనికి స్తోత్రాలు. ఎందుకంటే విశాఖపట్నం ఇంతవరకు సువార్త జరగలేదు సిటీలో. ప్రతి ఇంటికి దేవుని చిత్తమైతే ఫిబ్రవరిలో సుమారుగా ఒక 300 నుంచి 500 మందితో ప్రతి ఇంటికి సువార్త అందించాలని ఇప్పుడే సేవకులందరూ కూడా నిర్ణయం చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే రాకడ సమీపం ఉంది. లేఖనాల నెరవేర్పులో ఒక భాగం సువార్త ప్రతి వ్యక్తికి మరలా 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 ప్రకటించబడడం. దేవునికి మహిమ కలుగును గాక. సరే, నేరుగా వాక్యంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆలస్యం చేయకుండా పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు ప్రియరక్షకుడు యేసయ్యా, ఈ రాత్రికాల సమయంలో మీ సేవకులు, మా సహోదరులు అంతోని రాజయ్య గారు భారముతో, ఇది బాధ్యతతో నేను సేవ చేస్తున్న నా స్వజనులకును మరలా మరలా దేవుని ఎరిగిన వారికి సువార్తను ప్రకటించాలని వారును టైటస్ అయ్య గారు కలిసి గత 4 నెలలుగా ఆలోచన చేశారు. అప్పటి నుంచి ప్రార్థిస్తున్నాం. నేటికి ఆ ప్రార్థన ఫలితమును, మీ పనిని వారి ద్వారా మీరు జరిగించుకున్నందుకు, అందులో మమ్మల్ని పాలుభాగస్తులు చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. తండ్రి, రాత్రి అల్పుడు నేను నిలబడి ఉన్నాను. వాక్యము నీది, వినేవారు నీ బిడ్డలు, ప్రభువుని ఎరిగిన వారు నీ సృష్టి. నేను మాట్లాడితే వారికి అర్థం కాదు, నేను మాట్లాడితే వారు రక్షించబడరు, నేను మాట్లాడితే నీ వాక్యాన్ని స్వీకరించరు. వాక్యమునకు సృష్టికర్తయు అయో నిర్మాణకుడైన నీవే వారితో మాట్లాడమని నిలబడిన నన్ను నీ బోరుగా వాదుకోమని. అపవాది క్రియలు, వాడి ఆలోచనలు, వాడి తంత్రములు ఏ మనుషుని ద్వారాను, వాతావరణం ద్వారాను కలుగుకున్నట్లు యేసు నామములో ముందుగా బంధిస్తూ ప్రార్థిస్తున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యము జరిగించును గాక. దేవుడు తన స్వరమెత్తి మాట్లాడును గాక. మోషే ద్వారా ఇజ్రాయేల్తో మాట్లాడిన దేవుడు, పౌలు ద్వారా ఆనాడు యూదులతోనూ, గ్రీకులతోనూ, అన్యులతోనూ, రక్షించబడిన వారితోనూ, రక్షించబడినతో మాట్లాడిన దేవుడు, సూచక్రియలు జరిగించిన దేవుడు, వాక్యం విని వారి జీవితంలో రక్షణ కార్యములు జరిగించిన దేవుడు ఈ రాత్రి గొప్ప కార్యములు జరిగించను గాకనే. ఈ ప్రాంగణం అంతా, ఈ మైకస్వరం ఎంతవరకు వినబడుతుందో అంతవరకు పరిశుద్ధాత్మ దేవదూతల సంచారము జరుగును గాక. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. గమనించండి పిల్లరా, ప్రపంచంలో ఎవరైనా మహాజ్ఞాని ఉన్నాడు అంటే సమస్తముని ఎరిగిన వాడు ఉన్నాడనంటే అబ్రహాం. రెండోది, ఈ రోజున ప్రపంచంలో సుమారుగా ఐక్యరాజ్య సమితిలో చేర్చబడిన 200 దేశాలు,
ఈ 200 దేశాలకి ఈ సృష్టి విస్తరించడానికి, ఈ 200 దేశాలకి దేవునిని పరిచయం చేసింది, దేవుని సువార్తను ప్రకటించడానికి మూలకారకుడు ఎవరంటే అబ్రహాము. హిందువుకైనా అబ్రహామే, ముస్లింలకైనా అబ్రహామే, క్రైస్తవులకైనా అబ్రహామే, యూదుడికైనా అబ్రహామే. అబ్రహాము ద్వారా ఇటు యూదులకి, అబ్రహాము ద్వారా క్రైస్తవులకి, అబ్రహాము ద్వారా ప్రభువుని ఎరగని అన్య జనములకును, అబ్రహాము ద్వారా క్రైస్తవులకును దేవుడు, ఏ దేవుడు? సృష్టికర్త అయిన దేవుడు, నిర్మాణకుడైన దేవుడు, శిల్పి అయిన దేవుడు ప్రజలందరినీ పోషించి, సంరక్షించి, ఆశీర్వదించి, ఆదుకుంటూ, స్వస్థపరుస్తూ, రక్షిస్తూ, వారి అవసరాలు తీరుస్తూ సమస్తమును ఆయన మూలముగా జరిగించుచున్న దేవుని సువార్తను ప్రకటించడానికి కారకుడు ఎవరంటే అబ్రహాం. అబ్రహాము లేకుండా సువార్త లేదు. అబ్రహాము ద్వారా ఎందుకు ఈ సువార్త ప్రకటించబడుతుందంటే, అబ్రహాము ద్వారా సర్వలోకములో ఉన్న ప్రతి మనుషుడు నేర్చుకోదగింది. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడిన సిద్ధంగా ఉన్నాడా? క్రైస్తవులవని, హిందువని, ముస్లింవని అబ్రహాము ద్వారా ఒకటి నేర్చుకోవలసిందే, అబ్రహాము ద్వారా తెలుసుకోవలసిందే, అబ్రహాము మార్గమును అనుసరించవలసిందే. అబ్రహాము ఒక మాదిరి. అబ్రహామును కనుక అనుసరిస్తే ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఒక సత్యములోకి వచ్చినట్లే. అబ్రహామును అనుసరిస్తే తన జీవితాన్ని తను కాపాడుకున్నట్లే, తన జీవితాన్ని తను కాపాడుకున్నట్లే. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో బైబిల్లో ఉన్న అబ్రహాము చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. అందుకని అబ్రహాముని గురించి ఏమన్నా బైబిల్ రాయబడిందా? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. తండ్రి నువ్వు అవునన్నా కాదన్నా. బైబిల్లో బీద లాజరు చనిపోయినప్పుడు ఎవరిని అనుకున్నాడట? దేవుని కాదు. ధనవంతుడు చనిపోయినప్పుడు లాజరు వచ్చి నా అంగట్లో కొద్దిగా నీళ్ళు చుక్క పోసి నా దాహం తీర్చని డైరెక్ట్గా లాజర్ని అడగలేదు. జాగ్రత్తగా డైరెక్ట్గా దేవుని అడగట్లేదు. దేవుడా, నేను భూమి మీద ఉన్నప్పుడు నేను ఎరగలేదు, క్షమించు, ఆ లాజర్ని పంపించని డైరెక్ట్గా దేవుని అడగలేదు, డైరెక్ట్గా లాజర్ని అడగలేదు. ఎవరిని అడిగాడు తెలుసా? అబ్రహాం. అబ్రహాం అబ్రహాము స్థానానికి మనమందరం చేరుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు అందరినీ ఈ రాత్రి పిలుచుచున్నాడు. అబ్రహాము స్థానానికి చేరుకోవాలి. అబ్రహాము స్థానానికి చేరుకోవాలి. అబ్రహాము ఆ స్థానానికి ఎలా చేరుకోలేడంటే, భూమి మీద అత్యంత ధనవంతుడు ఉన్నాడనంటే అబ్రహామే. అబ్రహామే. భూమి మీద అత్యంత శక్తివంతుడైన రాజు ఉన్నాడనంటే అబ్రహామే. కొన్ని యుద్ధాల్లో దావీదు ఓడిపోయాడు, కానీ అబ్రహాము యుద్ధాల్లో ఓడిపోలేదు. యుద్ధాల్లో ఓడిపోలేదు. అబ్రహాము ఒక రాజు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము ఈ అన్ని మతాల్లో ఉన్న ప్రజలకు మూల పురుషుడిగా, అంటే విస్తరించడానికి కారకుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అబ్రహాం అంటాం, ముస్లింలు ఇబ్రహీం అంటారు, అంతే తేడా. ఇబ్రహీం. అయితే ఈ అబ్రహాము గొప్ప సంపద కలిగిన వాడు. అబ్రహాము కొన్న సంపద ఎంత అనేది ఒక మచ్చుకో మాటలు చెప్పాలంటే, మోయలేక ఎక్కడ పెద్ద వృక్షం ఉంటే మళ్ళీ ఈ దారిని వస్తే తీసుకొచ్చని అక్కడే కప్పడేసేవాడు. ఏ సంపదనే? ఏ సంపదనే? ఈ రోజున ప్రతి వ్యక్తి కూడా బంగారం 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 బంగారం. ఇంక చివరికి బంగారం లేనాడు కూడా ఇంక బంగారం ఉందన్నటువంటి అంటే ఒక నిరీక్షణతో ఇంట్లో ఎవరిలోకి బంగారం అని పిలుచుకుంటున్నాడు. అంటే ఇది లేక బంగారం అని పిలుచుకొని బంగారం ఉందని ఫీలింగ్లోకి వచ్చేస్తున్నాడు. అదే అబ్రహాము బంగారమును టంకు పెట్టులో పెట్టి గొయ్యి తీసుకపోయేశాడు. దేనికో తెలుసా? బంగారము కంటే, భూముల కంటే, ఈ దేశంలో విలువైన వస్తువుల కంటే, సంపద కంటే విలువైన పట్టణము పరలోకమందు నా తండ్రి నాకు కట్టించున్నాడనే. ఎందుకని ఎప్పటికైనా నేను దీన్ని విడనాడాలి. దీనికంటే విలువైనది ఎక్కడుంది? పునాదులు గల పట్టణం. పునాదులు గల పట్టణం. రెండో పాయింట్, ఎందుకు పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూశాడంటే, ఎవర్రా అబ్రహాం? గ్రేట్ సైంటిస్ట్ అబ్రహాం. ప్రపంచంలో ఎవరైనా సైంటిస్ట్ ఉన్నాడంటే వాళ్ళందరూ అబ్రహాం దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి.
ఏంటి సైంటిస్ట్ అంటే, వీళ్ళందరూ ప్రయోగాలు చేశారు. ఈ భూమికి అంతముందని, ఈ భూమి అంతమందిపోద్దని, ఈ భూమికి ఏమాత్రం కూడా విలువ లేదు అని. అబ్రహాం గ్రేట్ సైంటిస్ట్. ఆయన సైంటిస్ట్ కాబట్టి, పిచ్చోళ్ళారా, ఈ భూమి మీద నేను ఎంత కష్టపడి ఎంత బలంగా కట్టినా దీనికి పునాది లేదా, కాబట్టి ఇది ఎప్పటికైనా ఏమవుద్ది, కూలిపోద్ది. కాబట్టి కూలిపోయేదాన్ని నేను ఎందుకు కొట్టుకోవాలి అంటే, భూమిలో ఎంత బలముగా కట్టినా ఏ కట్టడమైనా ఒక దినాన్ని ఏమవుద్ది, కూలిపోద్ది. కాబట్టి ఈ ప్రయాసం నేను పన్నా. ఈ రోజున ప్రతి మనిషి వ్యర్థమైన దాని కొరకు ప్రయాసపడుతుండే బైబిల్ చెప్తుంది. వ్యర్థమైన దాని కొరకు. అబ్రహాము ఎక్కడికి వెళ్తే అక్కడ అంతఃపురములు కట్టుకోగలడు. ఆయన కట్టుకోవలసిన లేదు, కట్టండి అని ఆజ్ఞాపిస్తే కట్టగలిగిన సామర్థ్యం గల మనుషులు, టెక్నాలజీతో కూడిన మనుషులు ఆయన దగ్గర ఉన్నారు. అబ్రహాం దగ్గర ఎంట పుట్టినవారు 300-500 మంది యుద్ధ నైపుణ్యత కలిగిన వారట, కట్టడములు కట్టగలిగిన వారట, ఏ పని చెప్పినా వెంటనే చేయగలిగిన వారు ఉన్నారట. మూడోదిగా అబ్రాహాముకు అర్థమైంది, భూమికి ఆకాశమునకు అందులో సమస్తానికి మనుషులకి లైఫ్ లేదని. ప్రతి మనిషి తెలుసుకోవాలి, నాకు లైఫ్ లేదు. ఎక్కడ భూలోకములో నాకు లైఫ్ లేదు, భూలోకములో నా ఆస్తికి లైఫ్ లేదు, భూలోకములో నా భూములకు లైఫ్ లేదు, భూలోకములో నా ఇండ్లకు లైఫ్ లేదు అని తెలుసుకోవాలి. అబ్రహాం తెలుసుకున్నాడు కాబట్టి లైఫ్ లేని బంగారాన్ని కప్పెడేశాడు, లైఫ్ లేని ఇండ్లను కట్టుకోలేదు, లైఫ్ లేని భూములను సంపాదించలేదు, లైఫ్ లేని ఆస్తుల్ని సంపాదించలేదు. స్థిరమైన పునాదులు గల పట్టణాన్ని విశ్వాసముతో యేసుక్రీస్తు ద్వారా అక్కడ అబ్రహాం కట్టుకున్నాడా. ఎందుకు ఈ రాత్రి ఇక్కడ సభ పెడుతున్నాం తెలుసా? ఎందుకు ఈ స్వార్థ తెలుసా? మనుషులారా, పునాదులు గల పట్టణం ఉంది, ఆ పట్టణమునకు ప్రతి వ్యక్తి చేరుకోవాలి. లేదనంటే లైఫ్ లేని ఈ పునాదులో నీ జీవితంకు లైఫ్ లేదంటే, నీ జీవితంకి లైఫ్ కావాలంటే ఈ రాత్రి అబ్రహాము దేని కొరకు ఎదురు చూశాడు, మనమందరము దాని కొరకు ఎదురు చూడాలి. అబ్రహాము ఎవరి ద్వారా ఎదురు చూశాడు? యేసుక్రీస్తు ద్వారా. అందుకనే యేసు నమ్మండి, యేసు రక్షణ పొందండి. ఈరోజున ప్రపంచంలో మొన్నటి వరకు అమెరికా అనుకుంటే ఏది బలమైన దేశాలు ఉన్నాయి టెక్నాలజీలో? జపాన్. అది పక్కన పెడదాం. అంటే ఈ మనుషులు, లోకపర మనుషులు, జపాన్, టర్కీ, చైనా కదా, చాలా బలమైన దేశం టెక్నాలజీలో. ప్రియులరా, ఈ భూమి మీద చైనా కట్టినా, టర్కీ కట్టినా, ఈవెన్ ఇజ్రాయెల్ కట్టినా అది ఒక దినాన ఎలా కూలిపోతుంది తెలుసా? హల్లెలూయా. ప్రతివారు అర్థం కాలే, కూలిపోద్దని. 4000 సంవత్సరాల క్రితమే అబ్రహాం తెలుసుకున్నాడు. దేనికి స్తోత్రం. ఎన్ని వేల సంవత్సరాల క్రితం? 4000 సంవత్సరాల క్రితమే. మనుషుడా, నీవు ప్రయాసపడితే అది ప్రభువునందే ప్రయాసపడాలి. ఆ ప్రయాసం ఎప్పటికీ వ్యర్థమో కాదు. భూ సంబంధంగా ప్రయాసపడితే అది వ్యర్థమే. చూడండి, ఈరోజు జపాన్ పరిస్థితి చూడండి, టర్కీ పరిస్థితి చూడండి, చైనా పరిస్థితి చూడండి. ఎందుకు అబ్రహాము పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాడనంటే, ఒకసారి చూడు బాబు, జపాన్ పరిస్థితి ఎలాగైంది. రెడీగా ఉన్నావా? ఓకే, ఒకసారి లైట్స్ ఆఫ్ చేయి. ఎందుకు అబ్రహాం పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాడు? ఈరోజు నువ్వేమనుకున్నావు? జపాన్ వెళ్తే, అమెరికా వెళ్తే అక్కడ బాగా స్థిరపడవచ్చు, అక్కడైతే ఏ విధమైనటువంటి మనకి ఇబ్బంది ఉండదు, హ్యాపీగా లైఫ్ గడిపొచ్చు అనుకుంటున్నావు. నో. ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నా ఏది నీకు హ్యాపీనెస్ ఇవ్వదు, జస్ట్ తాత్కాలికమే. స్థిరమైన హ్యాపీనెస్ ఇచ్చే లైఫ్ ఒకటే ఉంది, అది దేవుని రాజ్యం. దేనికి స్తోత్రాలు. అదే పరలోకం, అదే నిత్యరాజ్యం, అదే మోక్షరాజ్యం, అదే స్వర్గం, అదే పునాదులు గల పట్టణం. ఆ పట్టణము కొరకు
ఆ పట్టణ వైపు ఎవరైతే ఎదురు చూస్తారో, బాబు ఎదురు లైట్ కూడా ఆపండి అంజుతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సౌండ్ పెట్టరా, సింగిల్ స్పీడ్గా అమ్మా. హల్లెలూయా, స్తోత్రం. చూడు అక్కడ జాగ్రత్త. ఇది క్రియేషన్ కాదు, లైవ్ ఇది. జపాన్లో మళ్ళీ ఎక్కడో తెలుసా, జపాను అతిపెద్ద పేరుగాంచిన టర్కీ. The arrival was sudden and violent. Winds ripped across villages like blades, tearing roofs from homes and hurling debris through the air. The Pearl River Delta, one of China's most densely populated regions, was plunged into fear as thunder roared and waves smashed against seawalls. ఎటువంటి టెక్నాలజీ అయినా దేని ఉపయోగించి కట్టిన భూమి మీద స్థిరమైన కట్టడం ఏది లేదు. Darkness as the storm screamed outside. Trees were uprooted. Power lines ఎంత బలమైన పట్టణమైనా, బలమైన దేశమైనా సరే, ఒకటి నాది దేవుని ఉగ్రత దగ్గర, దేవుని ఉగ్రత దగ్గర the human toll was అది ఏమాత్రము నిలవని అరుదు. in Hong Kong. Terrified residents clung to their windows as glass shattered. Parents carrying. The storm was more than just nature's fury. It was a blow to survive. In Hong Kong, residents described a night of terror where the city seemed tropical storm. Now, for the children who cried through the night, and for the families who lost everything, Tropical Storm Tapa was more than. స్పీడ్గా చైనా గత 2 నెలల కిందట భయంకరమైన, అది ఒక మహాపట్టణంలో, అది పల్లెల్లో కూడా కాదు, బలమైన పట్టణం, బలమైన కట్టడాలు. ఎందుకంటే ఏ దేశానికి కూడా స్థిరమైన పునాది లేదు. Guangxi has endured one of its most punishing flood seasons in ఇదేమి recent తయారు memory, చేసింది కాదు. as relentless rain మనుషులు swept across చూస్తుంది the కానీ. region over the past several. Guilin and Qinzhou. In Liuzhou, rainfall totals surpassed 1 meter within a single week. Streets and parts of the city were transformed into rivers, with vehicles submerged and businesses forced to shut down for weeks, possible only by boat or. The cost of repairing from escalating further.
హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఈ విపత్తులు, ఈ ఉపద్రవాలు ఇవన్నీ ఎందుకు సంభవిస్తున్నాయంటే, ఒకటి దేవుడి యొక్క రాకడ సమీపంగా ఉంది. రెండోది ఎందుకు సంభవిస్తున్నాయంటే బైబిల్ వాక్యం చెప్తుంది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. జపన్య గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. జపన్య గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. చాలా స్పీడ్గా. జనులు తమ్ముడి మై కలిగించి, యెహోవా దృష్టికి పాపము చేసినందున చేసిరి కనుక నేను వారి మీదకి ఉపద్రవం రప్పింపబోతున్నాను. హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజున చాలామంది మీడియా ఏమంటున్నారంటే, ఈ వాతావరణంలో మార్పుల వల్ల కాలుష్యాల వల్ల ఈ వరదలు, ఈ తుఫానులు సంభవిస్తున్నాయి అన్నారు. కాదు. మనుషులు పాపము చేసినందువల్ల ఉపద్రవాలు వస్తున్నాయి. బైబిల్ చెప్తుంది. మనుషులు చేసిన పాపం యొక్క ఫలితం ఏంటంటే దేవుడి యొక్క ఉగ్రత. ఆ ఉగ్రత ఉపద్రవాల రూపంలో వస్తుంది. కొన్నిసార్లు సునామీ, కొన్నిసార్లు భూకంపాలు, కొన్నిసార్లు వరదలు, కొన్నిసార్లు తెగుళ్ళు. ఆ 2 సంవత్సరాలు కరోనా వ్యాపించింది. ఇప్పుడు ఎక్కడైనా వరదలు. ఇది వాతావరణంలో మార్పిడి కాదు, ప్రజల్లో మార్పు లేకపోవడం వల్ల, ప్రజలు దేవుని వైపు తిరగకపోవడం వల్ల, ప్రజలు దేవుని మనసులో దేవుని అంగీకరించకపోవడం వల్ల, ప్రజలు ఈ లోక పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరగకపోవడం వల్ల, దేవుడి మీద తిరుగుబాటు చేయడం వల్ల వచ్చిన ఉపద్రవాలేవి. ప్రతి మనిషి తెలుసుకోవాలి. ఎందుకనంటే, అయితే మనుషులు పాపాన్ని విడిచిపెడితే ఇవి సంభవించమంటే సంభవించవు. నినేవే పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తానన్నాడు. కానీ ప్రజలందరూ ఎవరి వైపు తిరిగారు? దేవుడి వైపు తిరిగారు. కాబట్టి ఆ నాశనం దేవుడు ఏం చేశాడు? ఆపాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉపద్రవాలైనా ఏవైనా సరే సంభవిస్తున్నాయంటే వాతావరణంలో మార్పు కాదు, ప్రజల్లో మార్పు రాకపోతే ఎంతకంటే దేవుడి ఉగ్రతను ఈ ప్రజలు చూడవలసిందే. ఎవరైనా సరే ప్రజలు దేవుడి వైపు తిరగాలి. ప్రజలు వారి మనసులు మార్చుకోవాలి, వారి హృదయాలు మార్చుకోవాలి, వారి బ్రతుకులు మార్చబడాలి. అందుకే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనంలో చివరి మాట, 3వ వచనంలో చివరి మాట స్పీడ్ చదవండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము యెహోవా మాట వినండి. చాలు. ఈ రోజున ఏ ప్రజలైతే, ఏ దేశమైతే, ఏ జాతి వారైనా సరే దేవుడి మాట వినకపోతే వాడు దేవుడు ఉగ్రతను ఎదుర్కోక తప్పడు. ఒకానొక కాలములో చూచి చూడనట్టుగా వదిలేశాడు. ఇప్పుడు చూచి చూడనట్టుగా వదిలేసే కాలము కాదు. ఆయన మాట వినని వారందరినీ కూడా ఒక మాటలో చెప్పాలంటే ఆయన రుచి ఏంటో చూపించే కాలంలోకి వచ్చాం. అందుకనే యెషయా గ్రంథం చెబుతుంది, పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం ఉంది. యెహోవా మీకు దొరుకు కాలమందు మీరు ఆయనను వెతకండి. దేవునికి స్తోత్రం. 7వ వచనం చదువుదామా? భక్తిహీనుడు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. ఈ రోజున ప్రతి మనిషి కూడా దుష్టమైన తలంపులు, భక్తి చేస్తున్నారు. హీనమైన భక్తి. దేనికి స్తోత్రాలు. ఒకసారి ఒక ఆయన అడిగాడు నాకు, ఏమిటి క్రైస్తవులకి మాకును అనగా ప్రభువుని ఎరగని బిడ్డలు ఉన్నారు, తేడా ఏంటంటే మాలో 2 ఉంటాయండి, భక్తి ముక్తి. మీలో 3 ఉంటాయి, భక్తి రక్తి 4 ఉంటాయి. భక్తి భుక్తి రక్తి ఆఫ్టర్ ముక్తి. వాళ్ళు ఏమున్నాయి? 4: భక్తి భుక్తి రక్తి ముక్తి. అందుకే చూడండి, వాళ్ళు దేవుణ్ణి ఆరాధించినా సరే, ఎవరైనా ఇక్కడ విమర్శించలేదు, వారు రక్తి అంటే అసభ్యమైన డ్యాన్సులు వేస్తూ కార్యాలు జరగకుండా వారు భక్తిని చేయరు. రోజుల క్రైస్తువులో క్రిస్మస్ ఏం దగ్గర వచ్చేస్తుంది, ఆ దుష్ట సాంప్రదాయం వచ్చింది.
క్రైస్తవులు రెండే, భక్తి, ముక్తి. ఈ రోజులో రెండు మనకు వచ్చేస్తున్నాయి, ముక్తి కూడా. చూసారా, పాస్టర్ గారు కనుక మీటింగ్ పెట్టి పిలిస్తే వాక్యం లేట్ అయ్యి భోజనం కనుక లేట్ అయినా వెంటనే తిట్టాడు. ఒకవేళ ఈయన ఏమైనా దేవుని అడిగిన ప్రజలు పిలిచారనుకో, వాళ్ళు ఎప్పుడు కూడా ముందు తొందరపడు, ముందు వాళ్ళ కార్యక్రమం అన్నాడు. వెంటనే ఈ భక్తిని వదిలేస్తాడు. ఈ బిడ్డడు ఎవరి వైపు చూస్తాడు? భక్తి. దేని వైపు? భక్తి. క్రైస్తవ్యం రెండే, భక్తి, ముక్తి. భక్తి కొరకైతే దేవుని నమ్మవసరం లేదు, రక్తి కొరకైతే దేవుని నమ్మవసరం లేదు. అవి శరీరాశలు, శరీర కోరికలు. భక్తి కొరకే వెళ్ళింది అవ్వ. తిన్నది అందంగా ఉందని ఏం చేసింది? శాపాన్ని తీసుకొచ్చి మరగపెట్టింది. అయితే మహానుభావుడు యేసయ్య కృప ద్వారా ఆ దాని నుండి మనల్ని విడిపించాడు కాబట్టి ఈ రోజున శాపం నుంచి విడుదల పొంది యేసు రాజ్యానికి వారసులు దేవునికి స్తోత్రం. క్రైస్తవుల్లో ఉండేది భక్తి, ముక్తి. అక్కడ కాదు, భక్తి, భక్తి, రక్తి, తర్వాత ముక్తి. ప్రియ సహోదరి సహోదరుడా, భక్తి, ముక్తి అంతే. అబ్రహాము భక్తి, ముక్తి. ఇక భూ సంబంధమైన దేన్ని ఆశించలేదు ఆయన. ఇది యెహోవా దొరకు కాలం. ఈ కాలం కనుక దాటిపోతే, అందుకనే బైబిల్ ఈ కాలానికి పేరు చెప్పింది కృపాకాలం. కృపాకాలం అనగా సర్వలోక ప్రజలకు దేవుడు దగ్గరయ్యే కాలం, దేవుడు సువార్త ప్రకటించే కాలం. సర్వలోక ప్రజలు పాపమును విడిచి నిజ రక్షకుడైన యేసు వైపు తిరిగి వారి పాపమును కడుక్కొని దేవుని నిత్య రాజ్యమునకు వారసులయ్యే కాలం. ఈ కాలమే కృపాకాలములకు వచ్చాం. ఈ కాలము ఎప్పుడు దాటిపోద్దో ఎవరి చేతిలో? ఇంకా కొన్ని సంవత్సరాలు ఉండొచ్చు అంతే. కొన్ని సంవత్సరాలు ఏమో, ఒకవేళ దేవుడి దృష్టిలో ఈ రాత్రితో ఈ కృపకాలం ముగియబడవచ్చు. అందుకనే ఈ సువార్తలు త్వరగా జరిగిస్తున్నారు. ప్రజలు వ్యతిరేకించిన, ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన దేవుడు తన బిడ్డల ద్వారా తన సువార్తను ఎందుకు ప్రకటిస్తున్నట్టు తెలుసా? ఈ కృప అనే సువార్త కాలం ప్రజలు దేవుని యొద్దకు రావడానికి ఒక గ్రేస్ పీరియడ్ ఉంది. చూడండి, రేషన్ కార్డు పెట్టుకోవడానికి కానీ పెన్షన్లు పెట్టుకోవడానికి కానీ ఒక పీరియడ్ ఇస్తారు గవర్నమెంట్. ఆ సమయంలోపు పెట్టుకుంటేనే వారు ఏమవుతారు? అర్హులు. లేకపోతే యాప్ ఏమైపోయింది అంటారు, అయిపోయింది. ఒక సమయం ఉంది, ఆ సమయం ఎప్పుడు ఎవరికి తెలీదు. ఒకవేళ ఈ రోజే రేపటి నుంచి సువార్త ముగిబడే సమయం వచ్చిందేమో. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకో. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఏ కాలం అనగా? యెహోవా దొరకు, యేసయ్య రక్షణ దొరకు అనగా నీ భక్తిని, నీ రక్తిని విడిచిపెట్టే కాలం. క్రైస్తవుడా, నీవు కూడా భక్తితో పాటు భక్తిని కోరుకుంటున్నావేమో. జాగ్రత్త. కుక్కలు తిండికి ఆతృత పడినట్లు మనం ఆతృత పడవలసింది తెలుసుగా దేవుడు వాక్యము కొరకు. ఆ వాక్యములో జీవం ఉంది, ఆ వాక్యములో దేవుని రాజ్యం ఉంది, ఆ వాక్యములో నీకు దేవుని రక్షణ ఉంది, ఆ వాక్యములో దేవుని స్వస్థత ఉంది, ఆ వాక్యములోనే దేవుని యొక్క సమాధానం నీకు కలుగుతుంది. భక్తిలో కాదు. అందుకని వాక్యం చెప్పింది, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును, జీవించును, స్వస్థత పొందును, వాడు ఆశీర్వదించబడును, మేలుతో నింపబడును. నేను మాట చెప్పనా? నీ గద్దెల నిండా నింపవలసింది ఏంటి తెలుసా? వాక్యాన్ని. నీ చెవుల నిండా వాక్యాన్ని, నీ నోటి నిండా వాక్యాన్ని, నీ కళ్ళ నిండా వాక్యాన్ని, నీ హృదయం నిండా వాక్యాన్ని, నీ చేతుల నిండా వాక్యాన్ని, నీ ఇంటి నిండా వాక్యాన్ని. నీకు ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ అంతా దేవుడి వాక్యంతో నింపు. ఆ వాక్యం ఉన్న చోట ఏ కొదువని కూడదు. అబ్రహాము వాక్యాన్ని నింపుకున్నాడు. ఈ రోజున ప్రజలు దేన్ని నింపుతున్నావు? ప్రశ్నించుకుందాం. అందుకే నా ఇంటికి వస్తే ఎవడన్నా దొంగతనం చేయగలిగితే బైబిల్, దేవుడి పుస్తకాలు దొంగతనం ఉంటాయి. కొద్ది వండుకున్నదే. ఇంకా అంతకు మించి వాడు ఎంత ఎదిగినా ఇంత బంగారం దొరకదు, ఎంత ఎదిగిన పైసా దొరకదు. ఎందుకంటే నా పర్సులో ఎంత ఉంటే ఇంకంతే. ఇంక బీరువా లేదు, పెట్రోల్ లేదు, దాడి లేదు. బట్టల మంచిదే, వాడు వేసుకుంటే తప్పగా మారు మనసు పొందుతాడు. ఎందుకంటే ఈ బట్టలు అభిషేకించమని కాబట్టి. తిండి తినిపోతే మరీ మంచిదే, పాప మన ఆకలి తీర్చాం. ఇంకా అంతకు మించి ఆడు పట్టుకెళ్ళడానికి ఏమీ లేవు. పొరపాటున ఒక మంచం పట్టుకెళ్ళాలంటే మా మెట్ల మీద నుంచి ఆడే వెళ్ళాడు, ఆ సైజు దాటిపోతే
మా ఇంట్లో ఉన్న మెట్లు ఎలాంటి అంటే ఆ సైజే ఉంటాయి మెట్లు. ఒక సైజ్ అండి, ఆ సైజ్ దాటితాడు వెళ్ళాడు. మరి ఎలా పెట్టుకెళ్తారు పాస్టర్ గారు అంటే, ఒక మంచం పెట్టుకెళ్ళాలంటే కింద నేను తాడు కట్టి 2-3 లాగాలి. ఇప్పుడు ఎంతమంది రావాలి దొంగతనం చేయడానికి ఈ మంచాన్ని? అది కూడా సెకండ్ హ్యాండ్లో ఉంటుంది. ఆమె చెప్పరా? ఒకవేళ కొన్నామంటే సెకండ్ హ్యాండ్ కొంటాం. దేన్ని? ఫస్ట్ హ్యాండ్లో కొనేది ఒకటే, దేవుడి వాక్యాన్ని కొంటాం, దేవుడి వస్తువులు కొంటాం, దేవుడి బైబిల్లో కొంటాం. ఉన్నది ఏడుగున్న సెకండ్సే. ఎందుకో తెలుసా? అది ఎంతకాలమో దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్క వ్యక్తి సమృద్ధిగా దాచుకోవాల్సిందేడు తెలుసా? దేవుడి వాక్యం. ఈ వాక్యం మూతబడే దినాలు వస్తున్నాయి, ఈ సువార్త మూతబడే దినాలు వస్తున్నాయి, చర్చలు మూతబడే దినాలు వస్తున్నాయి. ఈరోజు రా అంటే ఈ క్రైస్తులకి ఏమి పని పడుతుందో రండి అని తినేస్తున్నాడు. ఒక దినం ఉంది, పాస్టర్ గారు చర్చ తలుపులు తెరవంటే తెరవు. ఆనాడు నోవాహు రమ్మని పిలిచాడు. ఇందులోకి పడవ చర్చిలోకి అంటాను. వాడు కాదండి, అది చర్చదే. అదేంటది? రండి అంటే నోవాహుతో చాలా ఎటకారం అండి. అబ్బా ఒక్కొక్కటి సెటైర్లు. అరే అందులోకి వెళ్తేనే మనం బతుకుతామంట్రా, లేదు చత్తామంట్రా, అది ముంచేస్తుందంట్రా. ఇప్పుడు సేమ్ అదే సెటైర్లు. అందులో ఒక గుడికి వెళ్ళాడంట, నాశనం అయిపోతామంట్రా. ఆ పాస్టర్ గారు ఆంతోని గారు ఒక్కడే బతికేస్తాడట. బతికనే చూద్దాం. నిజం, సేమ్ అంతే. నోవా కాలంలో పెద్దది వర్షం అంటరా. వర్షం ఎలాగుంటుందిరా? ఇలాగా ఎటకారం, ఉగ్రత ఎలాగుంటుంది? ఇప్పుడు చైనా నడితే చెప్తాడా, జపాన్ నడితే చెప్తాడు, టర్కీ నడితే చెప్తాడా? ప్రియులరా, మొన్న భూకంపం వచ్చింది. ఎక్కడ తెలుసా? ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కడొచ్చింది తెలుసా? పేషవారు దేనికి తెలుసా? ఆల్ ఖైదా టీము అక్కడ నివసిస్తుంది. అక్కడ ఎవరిని ఇల్లు కొట్టుకునేవద్దు, అక్కడ ఎవరిని చదువుకునేవద్దు, అక్కడ ఎవరిని బతకనివ్వదు. ఎందుకంటే అక్కడి నుంచే టెర్రరిజాన్ని ప్రపంచానికి అందిస్తుంది. అందుకని దేవుడు చూసి ఆ భూభాగాన్ని భూకంపంతో కుదిపేశాడు. దేవుడు స్పాట్ పెడితే ఎక్కడ పెడతాడు? ఎక్కడ పెడతా? అక్కడ పెట్టడు. పేషవారిని కుదిపేశాడు. అక్కడ చచ్చిన వాళ్ళు ఎంతమంది? చచ్చిన వాళ్ళు టెర్రరిస్టులు పిల్లలే. కాబట్టి వాళ్ళ గురించి జాలి పడకండి. రక్ష లేదని జాలిపడాలంతే. ఈ రోజున ప్రపంచ మీడియా అంతా ఏమంటుంది తెలుసా? ఇజ్రాయేలు గాజాన్ని ఆక్రమించుకుంటారట, ఇది ఎంత పాపం అంటున్నారు. ఆహా, బైబిల్ చెప్పింది, దోచుకొనబడిన దానా నువ్వు వడ్డీతో ఒక దినాన ఎవరి దగ్గర దోచుకున్న వాడికి ఇవ్వక, ఈ గాజా పట్టణం ఫిలిస్తీన్ల చేతిలో ఉండి ఒక దినాన్ని దోచుకుంది. బైబిల్ ప్రవచనం ఇశ్రాయేలు గాజాని స్వాధీనపరచుకుంటాడని. చూడండి పరిశుద్ధ గ్రంథంలో చెప్పనే గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. మా విశ్వాసాలు బాగా తెలుసు. గాజా పట్టణము నిర్జల మగును, అష్కెలోను పాడైపోవును. అంటే ఇప్పుడు గాజాని ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? ఇజ్రాయెల్ చేయట్లేదు, ప్రవచనం. గాజా నిర్జనం అయిపోవాలంతే. నిన్నే నెతన్యాహు ఆజ్ఞాపించాడు, వితిన్ ఫ్యూ డేస్లో గాజా నివాసులారా మీరు ఖాళీ చేయకపోతే ఈ పట్టణం బూడిదైపోద్దని నిన్నే అనౌన్స్మెంట్ చేశాడు. ఎందుకు? ప్రవచనం. ఆమె చెప్దామా? దేవుడి యొక్క చిత్తం ఉంది ఈ ప్రాంతంలో ఈ ప్రజలకు సువార్త ప్రకటించాలని. ఎందుకంటే రాకడ సమీపంగా ఉంది. ఈ దేవుని చిత్తం. నీ వెనకపో. వింటే ధన్యుడు, విశ్వసిస్తే మరి ధన్యుడు, రక్షణ పొందే మరి ధన్యుడు. అబ్రహాము వలె ఆ పునాదుల పట్టణంలో చేర్చబడతావు. గాజా పట్టణం ఏమవుతుందట? నెతన్యాహుకి శక్తి లేదు, ఇజ్రాయెల్ శక్తి లేదు, అది ప్రవచనం నెరవేర్పు. అందుకని గాజాని నిర్జనం చేస్తుంటే ప్రపంచం ఏం చేయగలుగుతుందా? కానీ చేయగలదు కదా. ప్రవచనానికి వ్యతిరేకంగా ఎవడు వెళ్ళినా వాడికి మటాసే. నేను ఎప్పుడో ఒకటి నమ్ముతాను, దేవుడు మనకు తోడైనంత కాలం ఎవడు ఏ ప్రవచనం సరే. ఆమె చెప్పరా? క్రైస్తవుని యొక్క బలం ప్రభుత్వం కాదు, క్రైస్తవుని యొక్క శక్తి ప్రభుత్వం కాదు, క్రైస్తవుని యొక్క బలము క్రైస్తవే. క్రైస్తవుని యొక్క బలం ఎవరండి? క్రీస్తే. ఆమేన్. మన బలం ఎవరు? మన శక్తి ఎవరు? మన సమస్తమును సమకూర్చేవారు ఎవరు? క్రీస్తే. మన విరోధిని ఓడించేవాడు ఎవడు? క్రీస్తే. నీ బలము దేవుడే. ఆమె చెప్దామా? నీ శక్తి. అందుకే 10,000 మంది నీ పైన చెప్పండి
అంతేకాదు ఈరోజు ఇజ్రాయేల్ చుట్టూ ఎంతమంది అండి వస్తున్నారు? వారి శక్తి ఐరన్ డూమ్ కాదు, వారి శక్తి పరిశుద్ధాత్మ శక్తి ఇజ్రాయెల్ దేశాన్ని ఆవరిస్తుంది. ఈ రాత్రి ఈ స్థలాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించాడు, అందుకని మేఘములు అటుపోతున్నాయి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుని శక్తి, దేవునికి వాక్ శక్తి. అబ్రహాం దేని కొరకు ఎదురు చూశాడు? ఆయన ఎవరో ప్రపంచంలో ఎన్నో పట్టణాలు కట్టగలడు, కట్టించగలడు. గ్రేట్ సైంటిస్టా, కాలజ్ఞాని. కాలజ్ఞాని నీళ్ళు కాదు, కాలజ్ఞాని అంటే చెప్పనా, తనకు తాను రక్షించుకున్నాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు, ప్రపంచాన్ని రక్షించడానికి ప్రయత్నం చేశాడా. వాడు జ్ఞానే. నీకు నువ్వు రక్షించబడాలి, నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవాలి, నీ సమాజం నువ్వు రక్షించుకోవాలి. అప్పుడే నీవు జ్ఞానివి, నువ్వు తెలివైన వాడివే. నీ కుటుంబం కొరకు నువ్వు ఇల్లు కట్టినప్పుడు తెలివైనడు కాదా? నీ కుటుంబం కొరకు నువ్వు ఆస్తిని సంపాదించినప్పుడు తెలివైనడు కాదా? నేను నా కుటుంబాన్ని ముందు ఆస్తులు సంపాదించలేదు. ఈరోజు నా కుటుంబం అంతా, నేను, మా అమ్మ, మా నాన్న, మా అక్క, మా చెల్లి, వారి భర్తలు, వారి పిల్లలతో సహా ఒక్క 20 years బ్యాక్ భయంకరమైన ప్రభుని ఎరగిన వారిని ఈ రోజున మహాకృపను బట్టి రక్షించుకోవడమే కాదు, ఈ రోజున అమ్మ ఉంది, మా చెల్లెల పిల్లలు, మా చెల్లెల పిల్లలు, మా అక్కల పిల్లలు, మా సంఘుల పిల్లలు ప్రభు పరిచర్య చేస్తున్నా. 20 years బ్యాక్ ఎవరమే? జీరో. యేసు ప్రభు అంటూ మా ఇంట్లో ఫస్ట్ వాళ్ళకి నేను ఆస్తులు సంపాదించలేదు. ఆమె చెప్దామా? ఫస్ట్ ఏం చేశావు? జ్ఞానివైతే, తెలివైనడు అయితే నువ్వు అది కాదు సంపాదించాలి. నీ కుటుంబాన్ని రక్షలోకి నడిపించాలి, నీ సొసైటీని రక్షలోకి తీసుకురావాలి, నీ కుటుంబాన్ని రక్షలోకి తీసుకురావాలి. ఇది తెలివైనడు చేసే పనే. ఆమె చెప్దామా? ఆమె చెప్దామా? వాక్యం ఆలకిస్తున్న క్రైస్తులారా, నువ్వు చచ్చిపోయేలాగా నీ కుటుంబాన్ని రక్షించుకునే బాధ్యత నీదే. ఏం చేస్తావో తెలియదు, తల కిందకి ఎడతావో, కాళ్ళు పైకి ఎడతావో. నేను కొట్టుకున్నాను. అల్లిప్పుడు ఏట్లో పనుకులు ఉంటాయి, నమ్మచ్చనుకోండి ఇప్పుడు బతుకుని అడగండి. ప్రతిరోజు సాయంకాలం 6:30 వెళ్ళి చీకటి పడిన తర్వాత మా అమ్మని రక్షించవా నాయనని, మా నాన్న రక్షించవా, మా చెంటను వాళ్ళు రక్షించవని ఒక 20 years బ్యాక్, సుమారుగా 25 సంవత్సరాల క్రితం వెళ్ళి సాయంకాలం ఎవరు లేని దగ్గర వెళ్ళి కొట్టుకొని వచ్చేవాడిని. ఎందుకో తెలుసా? ఆ రోజు భయం వేసింది, రాకడ సమీపంగా ఉంది, చచ్చిపోతే నా కుటుంబం ఎక్కడ పోద్ది? ఎందుకంటే భూమి మీద ఏమి సంపాదించినా దానికి పునాది లేదు. నీతో వచ్చేది ఏదో తెలుసా? రక్షణ. ఆమె చెప్దామా? నీతో వచ్చేది ఏదో తెలుసా? ఆ రక్షణే నేను దేవుని రాజ్యం తీసుకెళ్తుంది, ఆ రక్షణే పునాదులు గల పట్టణంలోకి తీసుకెళ్తుంది. అందుకని జక్కీత్ అన్నాడు, నేడిని ఇంటికి, నేడిని ఇంటికి. కానీ ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమైతే అలాగంటే కుదరదు, అలాగంటే కుదరదు. ఇక్కడ పెళ్ళిగా అమ్మాయి ఉందా? పెళ్ళిగా అమ్మాయి కొరకు ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? ఏమన్నా దేవుడు ప్రత్యక్షమై, అమ్మా తెల్లవారికి రాకుమారుడు ఎలా నడిచి వచ్చేస్తాడు అంతే. అమ్మ బాబుకి రేపు సాక్షి. ఆ రాత్రి దేవుడు కనపడి నీ కళ్ళలోని పైకి కూడా దొరుకుతూ ఓ 4 డబ్బు కట్టలు ముందుగానే కనపడితే ఆ డబ్బు కట్ట తీసుకునేలాగా తెలివి వచ్చేది. నీ డబ్బు కట్ట నేను రక్షించదా? ఆమె చెప్దామా? అది చెప్పొచ్చు చెప్పకూడదు, కానీ మీకు అందరికీ ఎలా కనపడతాం? ఇప్పుడు ఈ సువార్త అవుతుంది కదా, ఇందాక మా కుర్రోడేడి ప్రసాద్ ఎక్కడున్నాడు, ఆడిది ఏమన్నారా? ఒరే ప్రసాద్, ఇంకొక 1000 రూపాయలు ఉంటే ఈరోజు పని ఎంత కావాలి నాకు? 1000 ఇంకొక 1000 రూపాయలు ఉంటే సేవకులు కానికి ఇచ్చి వచ్చినానని. అంతకు మించి లేవు, రేపుడికి జీరో. కానీ మీకు ఎలా కనపడుతున్నాను? అసలు ఏమనుకుంటారా? 100 అని అనుకుంటారా? ఒక్క 1000 రూపాయలు ఉంటే నా కొరకు కాదు, సేవకుల్ని పంపించేసిన ప్రసాద అన్నాను ఇందాకే. ఒక్క చాలు, ఇంకంతకు వచ్చు, పైసా ఎక్కువద్దు. ఆమె చెప్దామా? హల్లెలూయా. అంతే చెప్పండి. రేపు సంగతి దేవుడు ఆయన చూసుకుంటే బాగా చూసుకుంటాడండి. నువ్వు దాచుకుంటే మన్నాను దాచుకున్నారు, ఏమైంది? పురుగులు పెట్టిందే. పురుగులు పెట్టిన ఎవడని తింటాడా? దేవుడు చూస్తే బా, నీ వాక్యమే నన్ను. ఈ రోజుల్లో ఎవరు పాట పాడబట్టి పాడట్లేదండి. ఏం పాడుతున్నారో అర్థం కాలేదు. ఆర్కించాడు అలా ఆర్కిస్తున్నాడు, దాన్ని సప్పట్లు కొట్టు రాదు. ఎలాంటి సీనియర్లు తప్ప మేము కొట్టినామండి.
పాడే పాటలు వాక్యమైన పేరు ఉండదు, యేసయ్య పేరు ఉండదు, ఏదేదో ఉంటుంది. ఒరే బాబోయ్, నీవు అందరూ పడదామా? దీని సంగీతం కూడా అవసరం లేదు, ఎంత బాగుందో చూడండి. చప్పట్లు పడదాం, వాళ్ళకి మించిపడదాం మన సంగీతం. నీ వాక్యమే నన్ బ్రతికించును బాధలలో. గట్టిగా చప్పట్లు పడండి. నీ వాక్యమే దేవునికి స్తోత్రం. విశాఖపట్నంలో ఓఎం బుక్ స్టాల్ ఉంది. మా యేసన్ ఇప్పటికి బతుకున్నాడు. అని అంటాడు, పాస్టర్ గారు నేను చూసిన 20 సంవత్సరాల సర్వీస్లో అత్యధికమైన బైబిల్ కొన్నది మీరే అన్నాడు. ఆ బుక్ స్టాల్ ఎవరు కొన్నాడట? ఎందుకు కొన్నాడు? ఫ్రీగా షేర్ ఇచ్చే సంవత్సరానికి పాడైపోతారా? ఫ్రీగా షేర్ ఇస్తే బాగోపోయినా బాగున్నా నచ్చలేదు అంటారు. అదే బైబిల్ ఇచ్చాననుకో వాడి జీవితాన్ని బాగు చేస్తుంది. షేర్ ఇస్తే సంవత్సరం ఉంటుంది, పెన్ ఇస్తే సంవత్సరం ఉంటుంది, గిఫ్ట్ ఇస్తే సంవత్సరం ఉంటుంది. బైబిల్ ఇస్తే ఒక్కసారి తెరిచి చదవగలిగితే నమ్మితే వాడి జీవితాన్ని బాగు చేస్తుంది. ఆమె చెప్దామా? అందుకే నా జీవితంలో నా చేతి ఎక్కువ పంచేదే తెలిసిన కరపత్రం, వాక్యం, బైబిలా. ఆమె చెప్దామా? అందుకే నా జీవితాన్ని ఆశీర్వదించింది ఏది? స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ ఉపద్రవాలు ఎందువల్ల? వాతావరణంలో మార్పిడి కాదండి. పాపం మనకు తెలిసింది అదే, మనుషులు చేసిన పాపం. ఎంత పాపం అంటే జాతకనండి. విశాఖపట్నంలో ఉడకాలి అంటే అంత రిచ్ పిల్లలు ఉంటారు. అందరూ కూడా ప్రభువుని ఎరగని ధనికులే, పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని. మన ఉదయాన్నే టిఫిన్ చేయడానికి వెళ్ళాను. అందులో ఒకటి పంతులు ఉన్నాడు, ఒక రెడ్డి ఉన్నాడు, ఒక కాపీ ఉన్నాడు. వాళ్ళకి మాట్లాడుకున్నారు. ఏమని మాట్లాడుకుని తెలుసా? మరి వైజాగ్ గేట్ ఎలాగ అయిపోతున్నాను. ఏం సార్ ఏమైపోతున్నాను? ఏమైపోతున్నాను? ఏంటి సార్ నిన్న రాత్రి ఒక్కడికి 10 సంవత్సరాలు ఉంటాయండు అన్నది తెలియ, కానీ 10 మందినట 10 చేతుల బాటిలుండి రోడ్డు మీద పబ్లిక్గా నడుచుకొస్తూ తాగుతూ బండికి ఎదురుకుండా వస్తే నేను ఎక్కడే పుట్టాను సార్. ఆడు పెద్ద ఇంజనీర్ అట, నెలకు 3 లక్షల శాలరీ అంట. అక్కడ తాతల దగ్గర నుంచి పుట్టారట. నీ ఎవడబే? నా ప్రభుత్వం నాకు ఇచ్చిన హక్కుబే. మందు ఎంతైనా తాగమంది ప్రభుత్వం, ఎప్పుడైనా తాగమంది బే అన్నాడట. చెప్పుకుంటే ఆశ్చర్యపోరు. ఇది ఎవరు? క్రైస్తవులు చెప్పుకోలే. క్రైస్తవులు అని బాధపడుతున్నారు. ఏంటండి సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుంది? మరి ఎందుకండి ఉగ్రతలో? బైబిల్ చెప్పింది, నోవహు దినాలు ఎలాగుండును, లోతు దినాలు ఎలాగుండును, మనుషులు రాకడ దినములో అలాగే ఉండును. నోవహు లోతు దినాల్లో 8 సంవత్సరాలకే పాపంలో కూరుకుపోయారా? పాపం టచ్ చేయడం కాదు, పాపంలో కూరుకుపోయారా? భారతదేశం కూడా తొందరలోనే దాని మూల్యం చెల్లించుకోక తప్పదు. అంతసేపు ఏం కాదు విశాఖపట్నం. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చూడండి, చెప్పని 1:10 చూద్దాం ఒకసారి స్పీడ్గా. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేక. జాగ్రత్త. అబ్రహాము దేని కొరకు ఎదురు చూశాడు? ఈ రోజున ప్రతి మనిషి దేన్ని సంపాదించాలని వారి, నేను మతం కొలుసు ప్రతి మనిషి సంపాదించారు. వాడి క్రైస్తవుని, హిందూ అని, ముస్లిం దేన్ని సంపాదించాలని. ఈరోజు 2-3 కానీ కూడుకుంటే, సిటీలో కూడుకుంటే, బ్రదర్ ఎక్కడ ప్లాట్ఫామ్ ఆడలు కూడుకుంటే, సిస్టర్ ఎన్ని తులాలు బంగారం ఎంత, పిల్లలకి ఎంత దేశం పెళ్లి చేయాలి కదా, నీకేం తులాలు ఉంది? బైబిల్ ఏముంది? అంతేనా? లేదు, కొన్నిసార్లు దేవుణ్ణి వెండితో బంగారంతో కూడా తయారు చేసుకుంటున్నాడు. దేవుని ఎవరైనా వచ్చి, క్రైస్తవులు కూడా అంతే. మరియమ్మని అది విగ్రహాన్ని. ఆమె చెప్తామా? నీ వెండి బంగారములో, నీ ధనధాన్యములు, నీ చదువు, నీ జ్ఞానం, నీ ఉన్నతమైన విద్య, అది ఏదైనా సరే యెహోవా ఉగ్రత దినమున అది నిన్ను కాపాడదు. ఈ రోజు నుంచి నీ దృష్టి మరలాలే, డైవర్ట్ అవ్వాలి. ఎక్కడా ఉండిపోకూడదు. ఇంకా లిమిట్. ఇంతవరకు నీ దృష్టి వెండి మీద ఉందమ్మా, అది లేకపోతే బ్రతకలేం. ఎవరు చెప్పారు? నాకు తెల్లలేస్తే ఏమీ లేదు. మీ అందరికంటే బాబు అవుతాను. దేవునికి స్తోత్రాలు. మరొకసారి చదివే మాట.
యెహోవా ఉగ్రత దినమున యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పించువా. రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోచున్నాడు. ఇదే కాదు ఇప్పుడు చెప్తుంది, యుగాంతం ఉందని ప్రతి టీవీ చెప్తుంది, అంతమంది చెప్తుంది. భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోయు దేవుడి ఉగ్రత దినము త్వరలో రానయ్యిందే. ఒక మంచి పాట పూర్వం పాడేవారండి. ఆ పాట ఇప్పటికీ కూడా దేవుని చిత్తమైతే క్రైస్తవులరా నేను ఆజ్ఞాపించదు, పాడుకోండి. ఆ పాట పాడుకుంటే ఏమవుతుందంటే కొద్దిగా భయం పడుతుంది. ఏ పాట చెప్పనా? అదే అదే ఆ రోజు యేసయ్యా. ఆ పాట అదిగా ఇప్పుడు నీ కథనంతా మార్చగలంటే కథ నీ అనుకున్న పాడుకు అంతే. ఈ పాటకి నీకు భక్తి పెరగదు. నా రేపు నుంచి నా కథ పాట పాడితే కథ మారిపోద్దా? పాట పాడితే కథ మారిపోతే ఈరోజు నేను పాడేస్తాను. పాట పాడితే కథ మారితే నేను పాడేస్తాను. నీ జీవితం మారాలి. దేనికి స్తోత్రం. నీ జీవితం మారాలంటే నువ్వు దేన్ని సంపాదించాలి? వాక్యముని సంపాదిస్తే పునాదులు గల పట్టణం వైపు అది నిన్ను తీసుకెళ్తుంది. ఆమె జీవితం చెప్పమా, పడదాం పడ. అదే అదే బ్రదరు, ఆ విశ్వాసం లేదు కాబట్టి నా విశ్వాసం ఉంది కాబట్టి నేను ఎక్కడి కదలు. ఓపెన్ చేయండి. మనం ప్రార్థన చేస్తాం రాత్రి 1 గంట వరకు 11 గంటకి బాక్స్లో వెళ్ళిపోవాలా. చాలా అప్పులు చేసుకోనని నేను డబ్బు లేదు ప్రభు, ఇది అప్పు చేసుకోను నీ సేవకే. ఏమి అద్దెకి ఇవ్వను. మా చర్చిలో అద్దెకి ఇచ్చే ప్రసక్తి ఉండదు, వ్యాపారం అనేది ఉండదు. ఆమె చెప్తావా? ఏ సేవకుడికి ఇచ్చిన ఉచితమే, ఫ్రీగానే. పాడదామా పాట? ఒకసారి అందరూ పాడదామా? ఏ రోజు నీ కథనంతా మార్చే రోజు లేదు, ఇంకా అయిపోయింది అది. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, దొంగలంతా ఏడ్చే రోజు, ఎబుచారులు వేచే రోజు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథులై ఏడ్చే రోజు, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథులై ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు. జాగ్రత్త ప్రియులరా, ఏమో రేపు ఉందేమో. ఈ రాత్రి ప్రభు ఈ పాటని జ్ఞాపించి రేపే ఉందేమో చెప్పలేము. ముందున్న దినాలు మంచి కాదు, ఉగ్రత దినాలు, చెడు దినాలే, నాశన దినాలే. ఆ రోజును తప్పించబడ్డానికి ప్రయత్నించే కానీ ఈ భూమి మీద బ్రతకడానికి నువ్వు ప్రయత్నం చేయకో. అక్కడ బ్రతకడానికి ప్రయత్నించాయి. ఈ భూమి ఒక టెంపరీ అంతే. ఈ భూమి ఏంటి? ఒక టెంపరీ. శాశ్వతమైంది అక్కడుంది. శాశ్వతమైంది అక్కడుంది. నీ దృష్టి అంతా అక్కడే ఉండాలి, నీ మనసు అంతా అక్కడే ఉండాలి, నీ తలంపు అంతా అక్కడే ఉండాలి, నీ నడకంతా అక్కడే ఉండాలి, నీ ఆలోచన అంతా అక్కడే ఉండాలి. ఉగ్రత రోజు. ఈరోజు ప్రపంచం జాగ్రత్తగా అలా చుట్టుకొస్తుంది. ఎలాగా? అలా చుట్టుకొస్తుంది. అంటే అలాగలా ఏమవుద్ది? పెద్ద బొడ్డి పేరు కూడా రావచ్చు. అంతరాజు గారు 50 కొద్ది ఇవ్వండి, సువార్త బస్సు కొని వెళ్ళని ఉంది. సువార్త బస్సు ఉంటే చాలా దూరం వెళ్ళాలని ఉంది. ఈ ఆటోల మీద వెళ్ళిపోతున్నాం. దేనికి స్తోత్రాల. హల్లెలూయా.
బ్రతుకుంటే అప్పు తీర్చేస్తా, లేకపోతే అక్కడ తీర్చేస్తానా? 1000 గ్రామాలు ప్రకటించేస్తానా? తీర్చపోయిన పర్లేదు, దేవునికి స్తోత్రం. ఆమె చెప్తావా? గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్తామా? యేసయ్యా అది ఉందని అబ్రహాం అప్పుడే ఎరిగాడు. అది ఉందని అప్పుడే దీన్ని ఏమన్నారు? కాల జ్ఞానే. రేపుడు కొరకు సంపాదించుకున్నాడు అక్కడ. వాడు జ్ఞానే. యెషయా గ్రంథం 40 అధ్యాయం 6వ వచనం 8వ వచనం స్పీడ్ చదువు ముగించుకుందాం. తమ్ముడు ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇస్తున్నాడు. నేనేమి ప్రకటించునని 8వ వచనం. గడ్డి ఎండిపోవును, మన దేవుని వాక్యమే. ప్రియులారా, ఈ లోకములది ఏదైనా ఒక దినాన్ని ఎండిపోవును, చెడిపోవును, నశించిపోవును, రాలిపోవును. నిత్యం ఉండేది ఒకటే, దేవుని వాక్యము. చెప్పండి, ఏదే ఈ లోకములో నువ్వేది కలిగి ఉన్నా ఏం చేద్దంట? ఎండిపోతే. దాన్నే పేతురు పత్రికలో రాశాడు, దాన్నే యాకోబు పత్రికలో రాశాడు. ఆమె చెప్దామా? గడ్డి నిత్యము నిలిచేది ఏదట? దేవుని వాక్యం. దీన్ని నువ్వు సంపాదించు, దీన్ని నువ్వు కలిగి ఉండు, అంతవరకు దీన్ని గట్టిగా పట్టుకో. నేను నీకేమిస్తాను? జీవ కిరీటాన్ని ఇస్తానా? ఈ లోకంలో ఏ కిరీటం, ఏ ఒలింపిక్స్ కిరీటమైనా లేదు, ఏ కిరీటమైనా అది ఒక దినాన్ని అది వాడిపోవును, రాలిపోవును, తుప్పుపట్టిపోవును. జీవ కిరీటం అయితే నిత్యము నీతో ఉంటుంది, నీతో ఉంటుంది. ఆమె చెప్తామా? ఇది ఎవరికో తెలుసా? వాక్యమందు అంతం వరకు నీవు నిలిచి ఉండుము. నువ్వు కలిగిన వాక్యాన్ని అంతం వరకు ఎవడు నువ్వు దొంగిలించకుండా రక్షణను, బాప్తిస్మం, మారు మనసును నువ్వు కాపాడుకో. ఒకవేళ ఎవరైనా ఇంకా మారు మనసు పొందలేదా, బాప్తిస్మం పొందలేదా, యేసు ప్రభు అంటే నువ్వు ఎరగలేదా? యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలంటే ఈ భూమికి అంతముంది, మనుషులకి అంతముంది, నువ్వు కలిగిన ప్రతిదానికి అంతముంది. అంతమైనది ఒకటే, దేవుని రాజ్యం. ఆ రాజ్యమునకు ప్రతి మనిషి వారసుడు అవ్వాలి. ఆ రాజ్యమును ప్రతి మనిషి సంపాదించాలి. ఈరోజు ఎలన్ మస్క్ చాలా ప్రయోగాలు చేస్తున్నాడు. ఇది ఎప్పటికైనా సరే ఈ భూగోళం ఏమవుద్ది? శిథిలం అయిపోద్ది. కాబట్టి ఈ మనుషులు నివాసయోగ్యమైనది ఏమైనా ఉందని కిందన రీసెర్చ్ చేస్తున్నాడు. పైన రీసెర్చ్ అయితే ఆలోచన కరెక్టే, కానీ అది మనుషునికి అది ఒక ఎలాంటి మనిషి ద్వారానో మరొక ద్వారా దొరకదు, యేసు ప్రభు ద్వారా మాత్రమే దొరుకుతుంది. అందుకనే క్రిందనున్న పాతాళ లోకమును తప్పించుకొనగలిగిన అంటే తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడా? ఎవడు బుద్ధిమంతుడు చెప్పనా? ఈ రోజుల్లో చూడండి, ఎవడన్నా కొద్ది బాగా చదివితే ఏం బుద్ధిమంతుడు, కానీ ఎవడు బుద్ధిమంతుడు నేను చెప్పనా? ఎవడైతే పాతాళ లోకము నుంచి తప్పించుకుంటాడో వాడే బుద్ధిమంతుడు. ఎవడు పాతాళ లోకములను తప్పించుకుంటాడో వాడే జ్ఞాని. ఎవడైతే పాతాళ లోకం తప్పించుకుంటాడో వాడే సర్వ సంపదలు కలిగిన వాడా. ఏమిటి జక్కి ఎరువాడా? జక్కి ఎరువాడా? పాతాళ లోకములోంచి తప్పించుకోవడానికి యావదాస్తిని ఆ రోజునే ఇచ్చేసాడు. ఆ రోజే నువ్వు మారు మనసు పొంది 20 సంవత్సరాలైనా ఒక్కరోజు దశమభాగం దేవుడి ఇంట్లోకి అన్నీ తీసుకొచ్చేయాల. ఒక్కరోజు కానికవు, ఒక్కరోజు దశమభాగము దేవుడు అన్నీ. రక్షణ అంటే దేవునికి ఇచ్చేది కాదు. రక్షణ అంటే నువ్వు దేవుడికి ఇచ్చి సంపాదించుకునేది రక్షణ. రక్షణ అంటే ఏంటి తెలుసా? నువ్వు దేవుడికి సమస్తాన్ని ఇచ్చి. ఆమె చెప్దామా? జక్కీ ఎప్పుడు రక్షణ ఎలా పొందాడండి? యేసు ప్రభు జక్కీతో తప్ప నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందని ఎవరికి మరి ఎందుకు చెప్పలేదు? ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. రక్షణ వచ్చింది, మరి నీకు రక్షణ ఉందా? అంటే నీవేమనుకుంది? నేను గుడికి వెళ్ళాను, యేసు ప్రభు అమ్మాను, నీటిలో ముళ్ళేసాను, నాకు రక్షణ వచ్చిందన్న. రక్షణ వచ్చిందని నువ్వుగా చెప్పాలా? ఎవరు చెప్పాలా? చెప్పరు. ఎవరు చెప్పాలా? దేవుడు చెప్పాలంటే ఏం చేయాలా? నువ్వు రక్షణ పొందాలంటే నీకున్న సమస్తం దేవుడికి ఇచ్చి అప్పుడు నీకేమొస్తుంది?
అందుకనే రక్షణ నీకు రక్షణ వచ్చింది జక్కయ్య. నేడు నేడు నీ ఇంటికి ఇప్పుడు స్వస్థత ముఖ్యమా, రక్షణ ముఖ్యమా? ప్రపంచంలో భక్తి అంతా స్వస్థత కొరకు చేస్తుంది, క్రైస్తవుడే రక్షణ కొరకు చేస్తాడా? నువ్వు కూడా క్రైస్తవుడు అయ్యుండి స్వస్థత కొరకే, ధనము కొరకే, సంపాదన కొరకే, చదువు కొరకే, పెళ్లి కొరకే భక్తి చేస్తే నేను మొహమాటలు చెప్తున్నాను, నీ భక్తి నరకానికి పోద్ది. నో డౌట్. నీ భక్తి ఎందుకు చేయాలి తెలుసా? చెప్పండి చెప్పండి దేనికి? చెప్పండి దేనికి? నువ్వు రక్షణ పొందకపోయినా నీకు స్వస్థ వస్తుంది. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు, రక్షించబడితే స్వస్థ వచ్చిందా? చెప్పండి, వచ్చిందా? రక్షణ పొందకపోయినా కానీ వాళ్ళు పరలోకానికి వెళ్తారా? పరలోకానికి వెళ్ళాలంటే ఏమవ్వాలి? క్రైస్తవుడు. ఇప్పుడు నీకు అర్థమైందా? క్రైస్తవులు చేయబెట్టండి. రక్షణ గొప్పదా, స్వస్థ గొప్పదా? మరి ఈరోజు ప్రజలు ఎక్కడ పరిగెడుతున్నారు? ఈ పాలకొల్లో గొడవ అంతా అదే కదా, పాలకొల్లో గొడవ అంతా అదే కదా. నేను నీకు రక్షణ సువార్తలు అందిస్తున్నాను కూడా, గొడవ అంతా ఏది? ఇప్పుడు అన్యులు కూడా గుడికెళ్ళి దేనికండి? రక్షణ కాదు, దేనికి? స్వస్థతకి, లేదంటే సంపదకి. స్వస్థతకి. క్రైస్తవుడు ఆడికి నీకు తేడా ఉండాలి. ఆడ మగ కాకపోతే ఏమంటారు? నువ్వు క్రైస్తవుడువా, అన్యుడువా? క్రైస్తవుడు అయితే రక్షణే. కొంతమంది క్రైస్తవుడు కాదు, మారాలు. వాడు గుడికెళ్ళ దేనికి? గుడికెళ్ళ దేనికి? ఇంకా మన గుడికి దేనికో తెలుసా? జక్కి దేనికి నమ్మాడు? ఎన్నిసార్లు పాత ప్రసంగమే విన్నావు, మార్పు వచ్చిందా? ఇచ్చాయ్ నీ జీవితాన్ని రక్షణ వస్తుంది. ఊరికినే మాత్రం రక్షణ. నీ భ్రమలో ఉన్నావు, నేను రక్షించబడ్డాను. ఎవడు చెప్పు నీకు రక్షించబడ్డాను? నీ భ్రమలో ఉన్నావు, నీ భ్రమ అంతే. ఆమేన్. నువ్వు మార్పు చెందినప్పుడే నీకేమొస్తుంది? నీకున్న సమస్తాన్ని దేవుడికి ఇచ్చినప్పుడే నీకేమొస్తుంది? చక్కియా నేడు నేడు నీ ఇంటికి, నీ ఇంటికి. ఇది రక్షణ. రక్షించబడిన వాడే పునాదులు గల, పునాదులు గల, పునాదులు గల. ఇప్పుడున్న పట్టణాలన్నీ ఏమి లేవు. జపాన్లో పట్టణాలు పునాది, చైనాలో పట్టణాలు పునాది, ఇజ్రాయెల్ పట్టణాలు పునాది, విశాఖపట్నం పునాది. తొందరలో విశాఖపట్నం భయంకర సునామీ ఉంది, కావాలని రాసి పెట్టుకోండి. మరి పాస్టర్ గారు మీరు అక్కడ ఉన్నారు కదా, నా దేవుడు నన్ను తప్పిస్తాడా? ఆ రోజున సువార్త పెడతానేమో, నేను వెళ్ళిపోతాను. నేనేమి సాకులు చెప్పను. ఇలా మా ఆయన ఉండి పొమ్మన్నాడు, నాకు ఇప్పుడే పెద్ద మనిషి అయ్యింది, నాకు బాగోలేని చెప్పను. నేనే పోతాను. నాకు దేవుడు పనిస్తారు, పోతాను. నన్ను తప్పిస్తాడా? ఆ బిల్డింగ్ పోతే పోనీ, అంతని గారు బిల్డింగ్కి వచ్చేస్తాను. స్తోత్రం చెప్పరే. ఆ రోజు ఖచ్చితంగా నాకు ఇస్తాడు ఆయన. ఆమె చెప్దామా? ఆమె చెప్దామా? ఇది నా విశ్వాసం అండి. ఎప్పుడైనా చాలామంది అంటారు, విశాఖపట్నంలో 1000 మంది పెట్టే మందిరం ఎలా కడతావు పాస్టర్ గారు? ఒక పైసా కూడబెట్టకపోతే నన్ను ఎవడో కూడబెట్టినాడు మా గుడికి వస్తాడు, ఆ రోజు ఇచ్చేసి వెళ్ళిపోతాడు అంటాను. ఆడు ఇల్లు అనేస్తాడు, స్థలం అనేస్తాడు, డబ్బాని ఇచ్చేస్తాడు. ఇది నా విశ్వాసం. ఆమె చెప్పరే. ఇదే నా విశ్వాసం, ఇదేనా విశ్వాసం? ఆమె చెప్పరా. అది నీ విశ్వాసం ఏంటాలే. ఇప్పుడు చెప్పండి. అన్యుడు వెళ్ళేది అందుకే, నువ్వు వచ్చేది అందుకు కాదు. నువ్వు వచ్చేది దేనికి? గుడికి వస్తే వాక్యం కొరకే రా. దేని కొరకు రావాలా? చెప్పా, దేని కొరకు రావాలా? తైలాభిషేకం కాదు. నూనె ఉందా? పోసేస్తానండి. బైబిల్ ఎక్కడుందండి? పరిగెలేడేస్తున్నారు. అన్న జీవితాన్ని దేవుడు సమర్పించి నీళ్ళ కుమ్మరించినట్లుగా ప్రార్థన కుమ్మరించింది కాబట్టి సంతానాన్ని ఈడంటాడు. 2 అట్టిపళ్ళు తెచ్చుకో, ప్రార్థన చేస్తాను, పుడేస్తానంటాడు. 2 అట్టిపళ్ళకి పుడేస్తాయి, అట్టిపళ్ళు వ్యాపారం పెరిగిపోతుంది. ఇంకా అంతేని గారు చుట్టూ అట్టిపళ్ళు దుకాణాలే, ఆడిపోతాడు. సగం ఆయనకి సగం ఈయనకి అన్నాడు. మన సుంకూరులో పరిసరాలు వ్యాపారాలు. అంతేని గారు మా అట్టిపళ్ళు కొనమని చెప్పండి అంటే
అంతే లాభం 50% మీకే, దశమంగా 50 మీకే. ఆనాడు ఏలీహు చెప్పారా, అమ్మా 2 అట్టిపళ్ళు తెచ్చుకో, నీకు ప్రార్థన చేస్తారు, పిల్లలు పుడతాను కదా. నీళ్ళ కుమ్మరించినట్లుగా ఈరోజు ఈ ప్రార్థనలో జరగడానికి ఎంత కుమ్మరించాను తెలుసా? నేనే కాదు, మా సంఘం, మేము, అంతని గారు వాతావరణం కొరకు. ఇందాక మీ దగ్గర నుంచి వెళ్ళి సోక్ చేయడానికి వెళ్ళలేదు, పాస్టర్ గారు నేను వెళ్ళి ప్రార్థనలో మోకలేనికి వెళ్ళాం. స్నానం 5 నిమిషాలు చేసిన వద్దునని 5 నిమిషాలు పట్టింది. అంతవరకు ఏం చేసింది తెలుసా? అయ్యగారు చర్చిలోకి వెళ్ళిపోయి ప్రార్థన వాతావరణం. సోక్షానికి ఎలా దేవుడి స్తోత్రం చెప్దామా? నువ్వేం పొందాలి? నువ్వు దేని కొరకు ఎదురు చూడాలి? పునాదుల కొరకు. నువ్వు టన్నులు టన్నులు ఏం సంపాదించాలి? చెప్పండి, అందులో పైకి ఎత్తండి. ఇదే ఏం సంపాదించాలి? నీ గది నిండా ఏముండాలి? నీ బెడ్ నిండా ఏముండాలి? నీ చెవుల నిండా, నీ కంటి నిండా, నీ ముక్కి నిండా, నీ చెవి నిండా. ఈ చెవి నిండా నువ్వు గుచ్చేది ఇంకే ఉంటుంది. అది నీ నోటి నిండా వాక్యం ఉండదు. తెల్లా లేతే అలెలుయా, నీ అమ్మ అలెలుయా, నీ కొడుకు అలెలుయా, నువ్వు అలెలుయా. వాక్యం ఏమన్నది? ఏది నిన్ను నిత్యము నిలిచేది? ఏది నేను బ్రతికించేది? ఏది? ఇప్పుడు దేని కొరకు చర్చికి రావాలి? చెప్పాలి, దేని కొరకు రావాలి? దేని కొరకు రావాలి? ఈరోజు ఈ ఇంటింటికి ఏం పంచాం? వాక్యం. ఏం పంచాం? ఎందుకంటే వాక్యమే. అంతే ఇంటింటికి. అందుకంటే నూనె డబ్బాలు పట్టుకుని వెళ్ళదు. అమ్మా ఈ నూనె పోస్తాను, నీ ఇంట్లో సీర వస్తుంది అన్నది. అంతేనా? ఇంటింటికి అట్టిపాలు పట్టుకెళ్ళాలి. నీ పిల్లలు పుట్టలేదా? అయితే ఈ పండు నీకు, పండు నాకు అనలేదు. మనం ఏం పట్టుకెళ్ళాం? ఏంటి? వాక్యమే. వాక్యమే కనుక నిన్ను బ్రతికించకపోతే ప్రపంచంలో ఎవడు నిన్ను బ్రతికించలేడు. వాక్యమే నిన్ను రక్షించకపోతే వాక్యం నిన్ను రక్షిస్తుంది. వాక్యం శ్రద్ధగా వింటే, వాక్యాన్ని విశ్వసిస్తే. అందుకని అబ్రహాము వాక్యము నమ్మాడు, దేవుని నమ్మాడు, అది అతను నీతిగా ఎంచబడింది. అందుకని అబ్రహాం దేని కొరకు ఎదురు చూశాడు? ఒకవేళ లేకపోతే ఎక్కడ పోతాం మనం? నరకానికి. చాలా భయంకరంగా ఉంటుంది నరకం, తెలుసా? నరకం చూడబో, ఒకసారి వేస్తావా? నరకం చాలా భయంకరంగా ఉంటుంది. ప్రపంచం అంతా కూడా ఉగ్రతకు సమీపంగా ఉంది. ఆల్రెడీ ఉగ్రత వచ్చింది. భయంకరమైన ఉగ్రత. ప్రమాదానికి గురి చేసి వేరొక స్త్రీతో సంబంధం పెట్టుకున్నవాడు ఆపదలో ఉన్న వారికి సహాయం చేయక డబ్బుతో సుఖభోగాలను అనుభవించిన స్వార్థపరుడు. జాను ఎక్కడున్నావు? అనేక మంది స్త్రీలను బలాత్కారం చేసిన వాడు. వ్యభిచారము చేసిన స్త్రీ. యేసును వదిలి విగ్రహములే తమ దేవుళ్ళని వాటిని ఆరాధించిన వారు జీవ గ్రంథములో అగ్ని ఆరదు. యుగ యుగములు వారు బాధలు పడుతుంది. అలా హోల్డ్ పెట్టు. ఇప్పుడు నరకులోకి వెళ్ళే వాళ్ళందరూ ఎవరు తెలుసా? హోల్డ్ పెట్టు, ఆపేకు. నరకులోకి వెళ్ళి ఎవరు తెలుసా? డబ్బుంటేనే బ్రతుకుతామని డబ్బు కొరకు అన్నీ చేసినాడు. మీకు అర్థమవుతుందా? వాళ్ళు ఎవరో పాపాత్మలు అనకండి. ఇప్పుడు నరకులోకి వెళ్ళిన ఎవరో డాక్టర్, వాడు మామూలు జీతం వస్తుంది, ఇంకా అధికంగా. వీళ్ళందరూ దేని కొరకు? రెండో సుఖం కొరకు. కానీ ఆ సుఖము, ఆ డబ్బు ఇసుకొల్ట్ ఎక్కడికి వెళ్ళింది? అందుకే ధనవంతుడి గురించి మీరు విని పాస్ట్గా చెప్పి అయినా నా ప్రాణమా
మరి మనం ఏం చేస్తున్నాం? దానికి కొరకు కదా. నాకు అర్థం కాలేదు. ఏ బాబు, వాళ్ళందరూ ఎవరు? అదే డబ్బు, వెండి, బంగారం, ఆస్తులు, ఇలా ఒక సుఖమే ముఖ్యమనుకున్న వాళ్ళే. వాళ్ళేమి పేదవాళ్ళు కాదు, చదువు లేని వాళ్ళు కాదు, అజ్ఞానులు కాదు, వెళ్ళిన వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు. తరువాత క్రీస్తులో చాలు. ఒకసారి లైట్ లాజ్. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు యేసు ప్రభువుని నమ్మి విశ్వసించాలి. విశ్వసించి నీవు వాక్యాన్ని సంపాదించాలి. పునాదులు గల పట్టణ కొరకు. ఎందుకు తెలుసా? దేవుడు నాకు ఇచ్చిన దర్శనం. నేను నిన్ను నమ్మనట్లేదు, నమ్మకపో. 2 సార్లు చూశాను. 2035 నుంచి 2055 లోపు కట్టిక చీకటి ప్రపంచాన్ని ఆవరించి 2 సార్లు దర్శనం చూశాను. అందుకని ఎంత స్పీడ్గా సువార్తలు ప్రకటిస్తున్నాను. 2035 నుంచి మొన్నసారి ఎల్ఐసి పాలసీ వచ్చారు. పాస్టర్ కట్టండి అన్నాడు. 2035 లోపు వచ్చేస్తే చెప్పు పాలసీ అన్నాను. ఎంతలోపు? నాకు ఆల్రెడీ క్లారిపోయింది కదా. అంటే నేను సంపాదించింది మళ్ళీ నేను ఏం చేయాలా? త్వరగా దేనికి పెట్టాలా? మళ్ళీ అలాగా సంవత్సరానికి 2 సంవత్సరాలు మళ్ళీ తిరిగి వచ్చేస్తాను. నేను కట్టింది మళ్ళీ తిరిగి వచ్చేయాలా? నాకు శివ రాపని పర్లేదు. ఆమె చెప్ప అలాగ వస్తుంది. సరే, ఈ ఎలా కొనడం అనుకున్నారు? మొన్న విశాఖపట్నంలో మా పాస్టర్ గారి పేరు మీద ఇచ్చింది కడితే అది వచ్చింది. చర్చి పని ప్రారంభించాను. 4 సంవత్సరాలకు ఒకసారి కట్టింది 10 ఉంచుకుంటాడు. ఉన్న 90% 80 ఇచ్చేస్తాడు. నాకు అలాంటిది కావాలి. మళ్ళీ అంతా 2035 లోపే వచ్చేయాలి. ఈ లోపల అదేం చేస్తాను? సువార్తకి మట్టిపాలు అయిపోయేది. నాకు వద్దు సంపాదన. నాకు క్లారిటీ ఉంది. 2035 నుంచి 55 లోపు ప్రపంచంలో ఏమైనా జరగచ్చు. నువ్వు నమ్మకపో. నేను విశ్వసిస్తున్నాను. ఇంకెన్ని సంవత్సరాలు ఉంది? 10 years. 10 years కొరకే నేను బ్రతకాలా? సంపాదన దాయాలా? ఆమె చెప్పండి. ఎస్, నిన్ను పోషిస్తాడు దేవుడు. ఎన్నిసార్లు వాక్యం ఏలియాను పోషించాడు. మరి ఏలియాను పోషించి నిన్ను పోషించడా? వాక్యాన్ని కొరకు ఎదురు చూడా, వాక్యం కొరకు చర్చకురా. దేన్నొద్దా? పాస్టర్ గారు అడిగితే, పాస్టర్ గారు మాకు వాక్యమే చెప్పండి, మంచి వాక్యం చెప్పండి అన్న. వాక్యం నీలో ఉంటే నీ కష్టాలు ఉండవు. అయితే నువ్వు రక్షించబడాలని యేసయ్య కలవరి శిలువలో నీ కొరకు మరణించాడు. నీ కొరకు యాతన పట్టబడ్డాడు. నీ కొరకు కొరడ దెబ్బలు తిన్నారు. ఎవరు యేసు రక్తములో వారి పాపములు కడుక్కొని జక్కివలే సమస్తమును దేవునికి సమర్పిస్తాడు, వారికి రక్షించబడతాడు. ఆ రక్షించబడిన వాడు నిత్య రాజ్యములకు వారసుడవుతాడు. అప్పుడు నీవు నీ ఇంటి వారిని రక్షించుకునే పనిలో ఉంటావా? నీవు నీ ఇంటి వారికి సంపాదన పనిలో ఉంటావా? యూ డిసైడ్. నేను చెప్పలేను. నీవు నీ ఇంటి వారిని రక్షించుకునే పనిలో ఉంటావా? నువ్వు ఆలస్యం చేయకు, తొందరలో ఉంది. ఇంక 10 years కళ్ళు మూస్తే గడిచిపోద్ది. జాగ్రత్త. ఈ లోపల నాశనం ఉంది, ఉపద్రవాలు ఉన్నాయి అక్కడెక్కడ. ఒకసారి యేసయ్య నీ కొరకు ఎంత శ్రమ పడ్డారో తెలుసా? నీ కొరకు కాదు, సర్వలోక ప్రజలు రక్షించబడాలని, సర్వలోక ప్రజలందరూ కూడా దేవుని నిత్యరాజ్యమునకు పునాదులు గల పట్టణమునకు వారసులవ్వాలని, వారి భూమి మీద ఉంటుండగానే వారి పాపములు శాపములు అపరాధములని కడుక్కొని పవిత్రులై పరిశుద్ధులై నీతిమంతులై దేవుని రాజ్యమునకు వారసులవ్వాలని యేసు క్రీస్తు సర్వలోకం వరకు ఆయన యాతన పట్టబడ్డారా? ఈ రాత్రి ఇదైనా చూసి నువ్వు మారు మనసు పొందకపోతే నీ సీటు వ్యర్థం. అందుకు యేసునాము, యేసులాగా ఈ లోకములో ప్రాణం పెట్టిన దేవుడు లేడా? యేసయ్య పరిశుద్ధ రక్తాన్ని సిద్ధించాడు, పరిశుద్ధ జీవితాన్ని అర్పణగా ఇచ్చాడు. ఇవన్నీ మనందరూ రక్షణ కొరకు, మనందరినీ పునాదుల పెట్టడానికి తీసుకెళ్ళడానికి నా యేసు అంత శ్రమపడ్డాడు.
ప్రార్థన చేద్దాం. మోకలేద్దామా? మోకలేయగలుగుతావా? కింద కూర్చున్నారు. కళ్ళు మూసి మోకలేద్దామా? పాలుకర దేహం పైన పాపాత్ములు కొరడాలెన్నో. కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తావా? పరిపూర్ణ రక్షణ పొందుకొని వెళ్ళాలి. నేడే నీకు ఇంటికి రక్షించబడలేని సమర్పించిన జీవితాన్ని రోజు పూర్తిగా నాట్యమాడినారు నడిపారు, నాట్యమాడినారు ఎవరి కోశము జగతి కోశము, జనుల కోశము సాగు సోదరు సోదరుడా, నీ కొరకు నా కొరకు బొడ్డుపల్లి గ్రామం, మన ఆంధ్రప్రదేశ్, భారతదేశం, నీ కుటుంబం, నీవు సమస్తం రక్షించబడాలని, ఏ ఒక్కరు నశించిపోకూడదని, ఉపద్రవులు సంభవించనున్నాయి. అది వాతావరణం కాల మార్పిడి కాదు, మనుషులు వారు చేర్చిన పాపములు బట్టి. ప్రతి వ్యక్తి భక్తికి రక్తికి ఈ రోజున భక్తి చేస్తే ఆ భక్తి నరకం. ప్రియ సోదరి సోదరుడా, నీవు భక్తి కొరకు చేస్తున్నావా? వ్యక్తి కొరకు చేస్తున్నావా? ఈ లోకం కొరకు భక్తి చేస్తున్నావా? దానికంత భక్తి చేయదు, భక్తి చేయొద్దు. దానికి అవి వచ్చేస్తాయి. ఆనాడు మోసే చేసిన అద్భుతాల్లో కొన్ని ఆనాడు ఐగుప్తుల సగ్గును కూడా చేశారు. అయితే అది దైవమా? దైవ శక్త? రక్షణ ఉందా? శక్తులు గాండ్రు కూడా కొన్ని అద్భుతాలు చేశారు, కానీ అది భక్తి కాదు. మోషే దైవజనుడి భక్తే. ప్రియ సోదరి సోదరుడా, బొడిపెల్లో ఉన్న ఈ మాటలు విన్న వారులారా, భూప్రపంచమునకు ఉపద్రవం సంభవించింది. ఇప్పటికే అది పెను ప్రళయముగా మార్పు చెందింది. నాశన దినములను తప్పించడానికి జీవము గల దేవుడి వాక్కును నువ్వు సంపాదించుకో, పొందుకో, రక్షణ పొందుకో. నువ్వు దేవుని ఎదుగు రా. కులము, మతము, జాతి భేదం విడిచిపెట్టు. యేసుక్రీస్తే సమస్తమైన సృష్టికి ఆయన శిల్పియు నిర్మాణికుడై ఉన్నాడు. ఆయన ద్వారా సమస్తము కలిగను. పరలోకము ఆయన ద్వారానే సమస్తమైన రక్షణ పొందిన ప్రజలకు ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఆయన ద్వారా తప్ప ఎవరు దేవుని రాజ్యం విచారలేరు. శిలువలో మరణించిన యేసు ద్వారానే, శిలువలో రక్తము కాల్చిన యేసయ్య ద్వారానే, శిలువలో ప్రాణమంత్రి యేసు క్రీస్తు ఎవరు ఆయన ద్వారానే, ఆయన రక్తములో ఎవరి పాపములు కడుగుకొను. వాడు సినిమా యాక్టర్ అయినా, ఈ లోక అధికారి అయినా, సైంటిస్ట్ అయినా, ఏ కులస్తుడైనా, ఏ మతస్థుడైనా, గొప్పవాడైనా, సర్వజ్ఞాని అయినా సరే రక్షణ పొందవలసిందే. చక్కగా తెలివైన వాడు అబ్రహాము, తెలివైన వాడు. మనం ఆ జాబితాలో ఉన్నామా? ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడు యేసయ్యా, ఈ రాత్రి ప్రభువా, ఈ ప్రాంతమును, ఈ బొడ్డుపల్లి గ్రామాన్ని, ఈ చుట్టుపక్కల ప్రజలను, మా భారతదేశమును, మా ఆంధ్ర రాష్ట్రమును, అందులో ప్రజలు, నాయకులు, అధికారులను ప్రభు రక్షించబడిన నీ బిడ్డల్లో కూడా అనేక మంది ఇంకా పరిపూర్ణమైన రక్షణ లేకుండా ఉన్నారు. ఈ రాత్రి ప్రభువా, మరొకసారి వారి మనోనేత్రాలు తెరవండి యేసయ్యా. పరిశుద్ధాత్ముడా, ఈ రాత్రి మీరు కార్యం జరిగించండి, క్రియ చేయండి. మనోనేత్రాలు తెరవండి. డబ్బు ద్వారాను, వెండి ద్వారా, బంగాళ ద్వారా, భూముల ద్వారా, ఆస్తుల ద్వారా, అంతస్తు ద్వారా, అందము ద్వారా, ఐశ్వర్యం ద్వారా, లోక చదువులు, జ్ఞానము ద్వారా మనోనేత్రం మూయబడి ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వాక్యము, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సన్నిధి, పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి మనోనేత్రం దర్శనం కాక అందరూ నీ రక్షణలోకి వచ్చినట్లు ప్రభు చూపు. నీవు శిలువలో పొందిన గాయములను అందరికి రక్షణ, స్వస్థత కలుగును గాక.
మీరు చిందించిన పరిశుద్ధ రక్తములు అందరి పాపములు కడుగబడుగాక. నువ్వు ఎలాగున పునరుత్థానుడవయ్యవో రక్షించబడిన మేమందరము పునరుత్థానపు శక్తి పొందుకొని పునాదులు గల ఆ పట్టణమునకు అబ్రహాము వచ్చినట్లుగా మేమందరం వచ్చుటకును మీరే మాకు దారి చూపినందుకు అట్టి కృపకు పాత్రలుగా చేయమని కృతజ్ఞతాసులు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఈరోజు పగలంతా కూడా మంచి సువార్త చేశాం, జరిగించారు. చాలామంది సువార్తని చేయలేదు, చూడలేదు. చేసిన వారు కొన్నిసార్లు విసిగి చెందొచ్చు, లేదు చేసినందుకు ఆనందించవచ్చు. కానీ ఆ సువార్త ఎంత గొప్పగా జరిగిందో తెలుసా? అది నువ్వు చూస్తే చేయలేని వారు బాధపడతారు, చేసిన వాడు మరింత చేయడానికి బా ఎంత మంచి పనులు నేను ఉన్నానని. సువార్తే ప్రపంచాన్ని రక్షిస్తుంది, మారుస్తుంది, ప్రపంచాన్ని ఆశీర్వదిస్తుంది. ఆమె చెప్దామా? ఆ సువార్త వీడియో చూసి తర్వాత ఆంతోని అయ్యగారు వారి నోటన పలుకు ప్రతి మాట విని ప్రార్థనాసురాలతో ముగించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ దినాన్ని జరిగినటువంటి సువార్త దండయాత్ర ఏ రీతిగా జరిగిందో ఒకసారి మీరందరూ ఆ తెర మీద వీక్షించవలసిందిగా ప్రతి వారికి